లేదు గురువు గారు, మీరు ఇలా నడుస్తూ ఉంటే మీకు ఎదురు కాబట్టి నేను వెనక్కి ఇలా నడుస్తున్నాను, నేను ఇలా వెనక్కి నడుస్తూ మీ దగ్గర నేర్చుకుంటాను ఇలా ఆయన ఇలా ఎదురుకుండా వస్తుంటాడు అనేటప్పటికీ సరే నీ కాళ్ళు ఎక్కడ పెడతావు అన్నట్ట. తూర్పు కొండ మీద ఒక కాలు, పశ్చిమాద్రి పైన ఒక కాలు, ఇక్కడ ఒక పాదము అక్కడ ఒక పాదము పెట్టి ముఖాన్ని మీ దగ్గర పెట్టి కొన్నాళ్ళు నేర్చుకుంటాను. కొన్నాళ్ళు మీతో మాట తిరుగుతూ వెనకాల కాకుండా వెనకాల నుండి విద్య వస్తుంది ఆయన, అందులో మీ ఎదురుకుండా ఉంటానన్నట అని ప్రారంభించాడట. ఎలా ప్రారంభించాడు? ఉదయాస్త శైలములు ఒక జంగగా జాచి, ఇటోకాలు పెట్టాడు ఇటోకుండా ఇటోకుండా. ఉదయాస్త శైలములు ఒక జంగగా జాచి, ఆ ఉదయాద్రి మీద ఒక కాలు, పశ్చిమాద్రి మీద ఒక కాలు పెట్టగానే తల అదిగో ధ్రువ మండలం అంటే శిరస్సు. అండపిండ సత్యలోక, తపోలోక, మహోలోక, భువన్లోక, సువర్లోకాలు దాటిపోయి ఎక్కడికి వెళ్ళింది ఆ తల? ధ్రువమండలానికి వెళ్ళిపోయింది ఆంజనేయుడి తల. ఏమిటి అసలు ఆ శరీరం ఏమిటి, ఆ పరాక్రమం ఏమిటండి ఆయన? ఉదయాస్త శైలములు ఒక సంగరాయాచి, అదిగో ధ్రువ మండల మంటే శిరసు. ఉదయాస్త శైలములు ఒక సంగరాయాచి, అదిగో ధ్రువ మండల మంటే శిరసు. చదివే సూర్యుని వెంట సారె మొదటి పూజు, చదివే సూర్యుని వెంట, చదివే సూర్యుని వెంట సారె మొదటి పూజు. ఎదుట ఈతని మహిమ ఏమని చెప్పేదయ్యా. ఎప్పుడైతే హనుమంతుల వారు వాళ్ళ సూర్య భగవాను మెప్పించి ఒప్పించి గురువుగారి దగ్గరికి వచ్చాడండి ఆయన, మహానుభావుడైనటువంటి ఆ సూర్య నారాయణుల వారు ప్రత్యక్ష దివాకరుడు ఆయన, లోకబాంధవుడు. సూర్యుడు ఇచ్చిన దైవం ఎవరున్నారండి? అటువంటి దయామయుడైన సూర్య భగవానుడు తన దగ్గర 6 మాసాల లోపల నవ వ్యాకరణాలు, ఆ పైన ఇంకా ఏం చెప్పారండి? ఆయన అడిగినటువంటి ఇంద్ర వ్యాకరణాన్ని చెప్పి, ఇంద్ర వ్యాకరణాన్ని చెప్పిన తరువాత గురువుగారు ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర మహత్తరమైనటువంటి మంత్రాలు కానీ ఏమైనా ఉన్నాయా అని శిష్యుడైన ఆంజనేయుడు అడిగితే, అప్పుడు ఆయనకి మహానుభావుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి రామ తారక మంత్రోపదేశాన్ని చేశారు. జై శ్రీమద్ రమణ గోవింద, తారక మంత్రోపదేశం చేశారు. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వ సమ్మోహన మంత్రం. జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వ శాస్త్రీక మంత్రం, రఘుపతి పరమ మంత్రం, రామ రామేతి మంత్రం, రఘుపతి పరమ మంత్రం, రామ రామేతి మంత్రం. రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన తారక మంత్రోపదేశాన్ని చేశారు సూర్య భగవానుల వారు. నారాయణుడు రామచంద్రమూర్తి అయి, నారాయణుడు నరుడై త్రేతాయుగంలో అధర్మాన్ని అణచి దుష్ట రాక్షసులను చంపి ధర్మాన్ని రక్షించడం కోసమని ఆయన అవతరిస్తారు. నాయన, నువ్వు కారణ జన్ముడమైనటువంటి వాడివి, నీ అవతారం వేరే ఉన్నది, నీ అవతార ప్రయోజనం ఉన్నది. ఆ నరుడై పుట్టిన నారాయణుని సేవించు, ఆ నారాయణుని దగ్గరకు నిన్ను చేర్చేటువంటి మహత్తర మంత్రం ఈ తారక మంత్రం అని అన్నారు. ఈ రోజున మనం ఒక రహస్యమైనటువంటి కథను పరాశర సంహితలోనే తెలుసుకోబోతున్నాం. ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అవతార కారణం, ఒకప్పుడు గార్ధమనీశ్వరుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఏం జరిగిందండి? ఆయన ఆ తపస్సు చేసినటువంటి వెంటనే పరమేశ్వరుని వరం అడిగాడు. ఆయన పరమేశ్వరుడు
వరం ఇస్తారన్నాడు. అలా అనగానే అప్పుడు ఏం జరిగిందండి? నన్ను ఈ సృష్టిలో ఎవ్వరూ చంపగలిగేటువంటి వాళ్ళు నరులు కానీ, వేరొకరు కానీ, దేవతలు కానీ, గంధర్వులు కానీ ఎవరు ఉండకూడదు. నన్ను ముమ్మూర్తులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండకూడదు. ఆ ముమ్మూర్తులు కానటువంటి వాళ్ళలో కొత్త మూర్తి ఎవరైనా ఉండాలి తప్ప ఇంకా ఎవ్వరి వల్ల నాకు చావు ఉండకూడదని కోరుకున్నాడు. సరే అని అనగానే వాడు వెంటనే, మీరు ఇచ్చిన వరం పనికొస్తుందో పనికిరాదో మీరు కూడా నన్ను చేయించలేరు కదా పరమేశ్వర, నేను ముందుగా మీతో యుద్ధాన్ని చేయడానికి వస్తానన్నట్టు వాడు ఆ గార్ధపరిస్మరుడు అనే పేరు కలిగినవాడు. ఒరే నిజంగా నువ్వు గార్ధపాలివేరా? నీకు వరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మీద ఈ విధంగా దండయాత్రకు వస్తానంటావా అని ఆయన తప్పించుకుని పరమేశ్వరుడు 3 లోకాలు తిరిగిన తర్వాత నారాయణ శ్రీమన్నారాయణుడి ప్రార్థించాడట. నారాయణాయ సర్వబ్రహ్మణ్య సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో అని ఎప్పుడైతే నారాయణుడు ప్రార్థించాడో అప్పుడు ఆ నారాయణుడు అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. చూస్తావేమిటి, తొందరగా వచ్చి నన్ను రక్షించు, నీకు ఒక యుగము అంతా కూడా నీకు సేవకుడనై బ్రతికి ఉంటా అని పరమేశ్వరుడు అన్నట్ట. వెంటనే అంత మాట దుఃఖయ్య వస్తున్నానని ఆయన ఒక ప్రత్యేకమైన బుద్ధిగా అవతారాన్ని కలిశాడు నారదుడు. తల అంతా కూడా తోడేడు అవతారం. పరాశర సంహితలో కొన్ని వందల కథలు ఉన్నాయి. అంత అద్భుతమైన పురాణం అది పరాశర సంహిత. అందువల్ల ఆయన తల అంతా కూడా తోడేలు, ఈ శరీరం అంతా కూడా నారాయణుడు. ఆయనను మృగనారాయణుడు అని చెప్తున్నాను. ఆ మృగనారాయణుడిగా గంధర్వమాదన పర్వతాల్లో పరమేశ్వరుడు తరుగుతూ వస్తున్నటువంటి వాడిని ఆయన మృగనారాయణుడుగా వచ్చి ఆ గార్ధవనేశ్వరుని చీల్చి చెండాడి నృసింహమూర్తి ఎలా అయితే హిరణ్యాకశిపుడిని చంపేశాడో ఈ గార్ధవనేశ్వరుని కూడా శ్రీమన్నారాయణుల వారు మృగనారాయణుడై సంహారం చేసేశారు. జై శ్రీ రమారమణ గోవింద. ఆయన ఎప్పుడైతే అలా చంపేసేశాడో అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, స్వామి నీకు ఆజన్మాంత సేవకుని స్వామి అన్నట్ట. ఆజన్మాంతం వదిలే, త్రేతాయుగంలో నీవే హనుమంతుడవై జన్మించి నాకు సేవ చేశాడు. అందువల్ల ఆ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు ఈ సృష్టిలో అవతరించారని పరాశర సంహిత అనే పేరు కలిగినటువంటి పురాణం మనకు తెలియజేస్తుంది. అందువల్లనే మతంగ పర్వతమాడ మాల్యపర్వతము నీడ అతిశయిల్లిన పెద్ద హనుమంతుడి నాడ. మతంగ పర్వతమాడ మాల్యపర్వతము నీడ అతిశయిల్లిన పెద్ద హనుమంతుడి నాడ. అతిశయిల్లిన పెద్ద మంత్రి అయి సుగ్రీవుడికి మంత్రి ఉన్న సమయంలో వాళ్ళ అన్న వాలి చావగొట్టిన తర్వాత
సుగ్రీవుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్యని పోగొట్టుకున్నాడు, అడవుల పాలయ్యాడు. ఋష్యముఖాద్రి మీద తలదాచుకుంటున్న సమయంలో రామలక్ష్మణుడు సీతాదేవిని పోగొట్టుకుని వాళ్ళు సీతాదేవిని వెతుక్కుంటూ మతంగ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు సుగ్రీవుడు భయపడిపోయి మా అన్నయ్య చంపించడానికి ఎవరన్నా మనుషుల్ని పంపించాడేమో, అదిగో మనుషులు తిరుగుతున్నారు అనగానే అక్కడ హనుమంతుడి యొక్క పాత్ర మనకి వాల్మీకి రామాయణంలో ప్రారంభం. ఆయనకు ధైర్యాన్ని చెప్పాడు. ఆయనకు ధైర్యాన్ని చెప్పి వాళ్ళిద్దరూ నీకే కాదు ఎవరికి కూడా అపకారం చేసేవాళ్ళగా కనిపించడం లేదు, నేను ఇప్పుడే వెళుతున్నానని చెప్పి తిన్నగా రామలక్ష్మణులో ఉన్నటువంటి దగ్గరకు ఒక బ్రాహ్మణ వటువు రూపంలో చేరుకున్నాడు. ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి రూపంలో అక్కడకు చేరుకొని వాడిద్దరిని అడిగారు, ఎవరయ్య మీవా ఇప్పుడే ఇటు వచ్చినారు, యువనమున వంటి నిరువ కారణమేయది అకజమలరు. మీరు చూస్తుంటే రాజులా అనిపిస్తున్నారు. వస్త్రాలేమో మనీశ్వరులు కట్టుకునేటువంటి నాచలు కట్టుకున్నారు. మీరెవరో నాకు తెలియడం లేదు, మీ పేరేమిటి, మీ ఊరేమిటి, మీ వివరాలు ఏమిటి, ఎవరు సహాయం కోసం మీరు చూస్తున్నట్టుగా ఉన్నారు. ఎంత మంచి మాట అండి. అసలు మాట ఎలా మాట్లాడాలంటే హనుమంతుడిలా మాట్లాడాలంట. కార్య సాధకుడైనటువంటి వాడు హనుమంతుడు. అందువల్ల హనుమంతుడిని సిద్ధిస్తే మనకు కూడా ఏ పని ఎలా చేయాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, అందువల్ల ఏదో వాక్పటుత్వం బలం అన్నారు కదా. అందువల్ల హనుమంతుడు అంటున్నాట, మీరు చూస్తే మహానుభావులై ఉన్నారు, ఎక్కడ నుండి వచ్చారు, మేము చేయగలిగినది ఏమన్నా ఉన్నదా, మీరు ఇక్కడ ఎవరి కోసమైనా అన్వేషిస్తూ ఉన్నారా మహానుభావులారా, అది ఆ చెట్టు నీడలో ఉన్న రాతి అరుపు మీద అలా కూర్చోండి అని అన్నారు. రాముడంతటి వాడు హనుమంతుడి యొక్క మాట వైభవం, ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉంటుందంటే మన మాటలోనే ఉంటుంది తండ్రి. అటువంటి హనుమంతుడిని చూసి తమ్ముడైన లక్ష్మణుడితో అన్నాడు ఆయన. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్లోకం ఇది. ఏమనంటాడు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం. ఏమంటాడండి, నా ఋగ్వేద వినీతస్య. లక్ష్మణ జాగ్రత్తగా మాట్లాడాయంతో ఋగ్వేదాన్ని పూర్తిగా చదవాలండి. ఋగ్వేదాన్ని నేర్చుకోవాలంటే ఇద్దరుగాట పూర్తిగా చదవాలట, దాన్ని అంతటి అర్థం చేసుకోవాలి, నర నరాల్లో జీర్ణించుకోవాలట. నా ఋగ్వేద వినీతస్య. తర్వాత రెండవ వేదాలు రావాలంటే నా యజుర్వేద ధారిణః. యజుర్వేదం రావాలంటే గుర్తుపెట్టుకోవాలి. యజుర్వేదానికి ఏం కావాలంటే బాగా జ్ఞాపక శక్తి కావాలట, ధారణత్వం కావాలట. మూడవది నా సామవేద విదుషః. సామవేదం రావాలంటే ఏం చేయాలంటే పండితుడు కావాలి. సంగీతం పాడాలంటే ఎవడు పడితే వాడు పాడలేడు, మరి ఏం చేద్దాం. సంగీతం రావాలి అంటే పండితుడు కావాలట, సంగీతానికి విదుషత్వం కావాలట. ఈ మూడు వేదాలు వస్తే నాలుగో వేదం అధర్వణ వేదం ఆటోమేటిక్గా. ఈ మూడు వేదాలు వచ్చినటువంటి వాడికి ఇది చాలా సులభమైనది. నాలుగు వేదాలను పండితుడిలా కనబడుతున్నాడు ఇతడు, నాయన జాగ్రత్తగా మాట్లాడమని అంటారు. చూడండి, ఆయన మాట్లాడుతూ ఉంటేనే సంగీతం పాడుతున్నట్టుగా ఉందిట. వాళ్ళమ్మ చిన్నప్పుడు ఎంత ఏడుస్తున్నా పట్టించుకునేది కాదుట. మా వాడు పడితే సంగీతం పాడేటట్టుందమ్మా అనేది చెప్పాడు. ఆయన నిజంగానే మరి హిందుస్థానీ మహా సంగీతాన్ని సృష్టించిన వాడు హనుమంతుడు. హనుమద్ గానము అని ఉత్తరాదిని, నారద గానము అని మన కర్ణాటకని, మన దక్షిణాది రాష్ట్రాలను అంటారు. అందువల్ల హనుమద్ గానం అంతా కూడా రాళ్ళు కలిగించేటువంటి గానంట హనుమంతుడిది. అటువంటి అద్భుతమైన గానంట. మా వాడు ఏడ్చిన వారే ఉంటుంది, మా సంగీతం పాడినట్టు ఉంటుంది అని. ఒక ఆవిడ కోరిక కలిగింది చూడండి, సంగీతం నేర్చుకోవాలని. సంగీత విద్వాంసుల దగ్గరికి వెళ్ళారు. భర్త గారు కూడా వచ్చారు, పెద్ద వ్యాపారస్తుడు, మహాకోటీశ్వరుడు అయినటువంటి వాడు. అయ్యారు సంగీత మాస్టరు, మా ఆవిడికి సంగీతం చెప్పండి అని అన్నట్ట. ఏదన్నా సమయం పెట్టుకుని వచ్చారా వారికి సంగీతం నేర్పించలేదు. మా ఆవిడ 6 నెలలు తిరగకుండా కాదు 3 నెలలు తిరగకుండా 3 గంటలు కచేరీ చేయాలి మా ఆవిడ అనగానే, అవునా బాబు, ఒకసారి అమ్మగారు ఎలా పాడతారో పాడిస్తారా, మీకేమన్నా పాటలు వచ్చేమో పాడండి అమ్మ, ఒక భగవన్నామో ఏదన్నా పాడండి. నేను పాడను, నువ్వే పాడి
మీకు ఇంతకీ ఏదైనా ఒక చిన్న పాట పాడతాను, మీరు నేర్చుకోండి అమ్మా. ప్రారంభించాడు. అమ్మ మీరు సంగీతాన్ని నిర్మించుకోవడం మంచిదేమో అమ్మ, మహానుభావులు కావాల్సినంత ధనం ఉంది, భగవంతుడి యొక్క పూజలు ఉన్నాయి, ఎందుకమ్మా ఈ సంగీతం మీద ఇంత కష్టం మీకు? వద్దమ్మా, ఆ సంగీతం వదిలేయండమ్మా. చంపేయమంటావా లేదంటే మాకు సంగీతం నేర్పిస్తావా? మొత్తం మీద కష్టపడి ఆవిడ 8 ఏళ్ళు సంగీత సాధన చేసిందండి. ఏం సంగీతం సాధన చేసిందండి? లంబోదర లంబికర లంబోదర లంబోదర లంబోదర. అమ్మ అక్కడ లంబోదర వదలేదు. 8 ఏళ్ళు అయింది కానీ లంబోదర వచ్చింది, ఇంత బొత్స వచ్చింది కానీ పాడి లంబోదర మాత్రం రాలేదన్నమాట, సంగీతం రాలేదు. పూర్వ జన్మ సుకృతం ఉండవద్దా? గాంధర్వ విద్యలు, సరస్వతి కటాక్షాలు, సంగీతాలు. అటువంటి హనుమంతుడి యొక్క మాటలు వింటూ ఉంటే రామచంద్రమూర్తి అంటున్నాక జాగ్రత్తగా మాట్లాడు. ధర్మజ్ఞై సత్యవాక్యై. ఆయన ధర్మజ్ఞుడా కనబడుతున్నాడు హనుమంతుడు, సత్యవాక్య ప్రతిజ్ఞలే కనబడుతున్నాడు. జాగ్రత్తగా మాట్లాడు లక్ష్మణ అని అనగానే ఆ విషయాలన్నీ చెప్పిన తరువాత అప్పుడు హనుమంతుల వారికి అర్థమైపోయిందనమాట. అర్థమైపోయి రామచంద్రమూర్తి యొక్క పాదాల మీద రాలిపోయాడు మహానుభావం. జై శ్రీరామ గోవింద. ఒక భద్రాచల రామదాసే కీర్తన పాడుకుని అసలు కథ మనది ప్రారంభం కాబోతుంది. ఏమండి? ఆంజనేయ గోవింద. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమేమి రుచిరా, శ్రీరామని నామ. కూర్చున్నాడు ఎవరైనా మాత్రమే కలిపాడచ్చు. అయ్యా దీనికి సంగీతం అవసరం లేదండి, భగవన్నామం పాడడానికి భక్తి మాత్రమే ప్రధానమా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమేమి రుచిరా, ఏమి రుచి ఏమి రుచి ఎంతో రుచిరా, శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమేమి రుచిరా, ఏమి రుచి ఎంతో రుచిరా. కదళి ఖర్జూరాది అలముల కన్నను, కదళి ఖర్జూరాది అది తమాననామి మీరు చిరా, రామ జయ రామ రఘురామ. కదళి ఖర్జూరాది అలముల కన్నను, అది తమాని రామ దేవి రుచిరా, నవరస పరమాన నవనీతముల కరుణ మధురముని రామ దేవి రుచిరా. శ్రీరామ శ్రీరామ శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమేమి రుచిరా, సదాశివుడు నిన్ను సదా భజనే, సదానందని నామమేమి రుచిరా, అలయ భద్రాచల రామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా. శ్రీరామ ఓ రామ రఘురామ, శ్రీరామని నామమేమి రుచిరా, రామని నామమేమి రుచిరా. దగ్గర నుండి హనుమంతుల వారు రామ సుగ్రీవులకు స్నేహాన్ని చేయించిన తరువాత వారిని రామచంద్రమూర్తి చెట్టు చాటు నుండి చంపి సుగ్రీవుడిని కిష్కింధ రాజ్యానికి రాజుగా, అంగదుడిని యువరాజుగా చేశారు. హనుమంతుడు మొదలైన వీరులందరినీ కూడా సీతాన్వేషణం చేయడం కోసమని దక్షిణ దిశకు పంపించారు. ఇందులో సుందరకాండ చేరడం లేదు ఈనాటి మన కథలో. సుందరకాండ కథ జరిగింది. సీతామ్మవారిని చూశాడు, వచ్చాడు హనుమంతుల వారు. అయ్యవారి ముద్రిక అమ్మవారికి ఇచ్చాడు. అమ్మవారి చేతుడు చూడమని రామచంద్రమూర్తికి ఇచ్చారు. అందరినీ వెంటబెట్టుకున్నారు, తిన్నగా చేరుకున్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఆ రావణాసుర యుద్ధంలో ఎవరు చచ్చిపోయారు? కుంభకర్ణుడు చచ్చిపోయాడు, ఇంద్రజిత్తు చచ్చిపోయాడు, సైన్యం అంతా చచ్చిపోయింది, మొత్తం అందరూ చచ్చిపోయారు.
రావణాసురుడు యుద్ధానికి వచ్చి సాగు దెబ్బలు తిని తన వల్ల కాకపోయి అంతఃపురంలో ఏడుస్తూ కూర్చున్నాడు. ఇక్కడి నుంచి అసలు కథ మామూలుగా సుందరకాండ, కిష్కింధాకాండ ఇవన్నీ మనం వినేటువంటి కథలు. అసలు కథ ఇక్కడి నుంచి